వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ మహిళలను అవమానపరుస్తూ తీవ్ర అభ్యంతరకరమైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణరాజు, దానిని ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు నిడదవోలులో భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు మహిళలు మాట్లాడుతూ ఏంటి కృష్ణరాజు, కొమ్మిన శ్రీనివాసు ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి వాడాలి కదా, ఎవరిని వేసులు అంటావు నువ్వు? సిగ్గు శరం లేదా మీకు? అసలు ఆంధ్రాలో మీకేం పని? బెంగళూరు పోవచ్చు కదా మీకు. ఆంధ్రాలో వేసులు అంటారా? లేడీకి సిగ్గుందా అసలు మీకు? సాక్షి పేపర్ తీసిపడేయండి. అసలు ఆంధ్రాలో ఎవడు వాడకండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు మహిళల గురించి? అమరావతి మహిళలైనా మేమైనా ఎవరికైనా ఒకటి. ఇంట్లో మహిళలు గౌరవించాలి ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి అలాగే అంటే మహిళలు అందరూ వేసినా నీకు చెప్పించి కొట్టాలి. అసలు ఒక్కొక్కరిని ఏమయ్యాడు? ఏమయ్యాడు? మీరు అంతే అదే అవుతారు. మీరు కూడా విజయవాడ అంటే సాక్షాత్తు కనకదుర్గాదేవి అవతరించిన ఊరండి అది. మేము దేవతల పురిమైన నిజంగా మేము చాలా ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూసుకుంటాం. ఆయన అమరావతి 5 సంవత్సరాలుగా మీరు అమరావతి గట్ట ఏమీ లేకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టారు. బేసులు అంటున్నారు. అసలు వాళ్ళు లేడీస్ అసలు బయటకు వచ్చే వాళ్ళు కాదండి. మీరు ఇబ్బందులు భరించలేక కేవలం భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేశారండి. ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా లేడీస్ చాలా ఇదిగా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ కానీ అంత ఇదిగా చూసుకున్న ఆయన మీరు చూడలేక మీరు అసూయపడి మీరు ఇలాంటి చెడు ప్రవర్తనలు ప్రవర్తించి ఇలాంటి మాట్లాడినందుకు మిమ్మల్ని ఖండించాలి. బహిరంగ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. లేడీస్ అందరం కూడా చాలా అనారోగ్యమైన చర్య అండి ఇది. మాకు చాలా బాధగా ఉంది. మేము బయటకు వచ్చే వాళ్ళం కాదండి. కేవలం ఆ రాజధాని చాలా ఇబ్బందులు పెట్టారు. లేడీస్ ఎంత ఇబ్బందులు పెట్టారు ఇప్పుడే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళని చూడలేక మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మేము చాలా బాగా ఖండిస్తున్నాం. పూర్వం శాతవాహనులు అమరావతిని పరిపాలించేవారు. శాతవాహనులు అంటే గౌతమి కులకర్ణి అని ఉండేవాడు. ఆయనకి తల్లి గౌతమి, ఆమె పేరు మీదుగా శాతవాహన కులకర్ణి అని చెప్పేసి చాలా పవిత్రంగా చూసేవారు. అలాంటిది అమరావతిని ఒక దైవస్థలంగా పూజించవలసిన ప్లేస్ లో ఉండేటటువంటి ఆడవారిపై చాలా నీచంగా అసభ్య పదజాలాలతో మాట్లాడటం చాలా అసలు సరైన పద్ధతి కాదు. ఇంకొక విషయం ఏంటంటే సాక్షి పేపర్ చైర్మన్ అయినటువంటి ఆవిడ భారతీయ గారు ఒక లేడీ అయ్యింది. అలాంటి మాటలను ఖండించవలసింది పోయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాము. అమరావతిపై జరిగినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు మహిళా లోకం అంతా కూడా బగ్గుమని నిడదవోలు నియోజకవర్గం నలుమూలల నుంచి ఈవేళ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరారు. ఆ రోజు వాళ్ళు డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు, అమరావతి స్త్రీల మీద వాళ్ళు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, వాళ్ళు కూడా అటు వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు మాట్లాడినటువంటి కుటుంబాలు కానీ వాళ్ళు కూడా అమరావతిలోనే నివసించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే ఈ వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చెప్పుకోలేనటువంటి వ్యాఖ్యలు. అది కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా వర్తించుతుంది అనే దాన్ని కూడా వాళ్ళు గుర్తెరగాలి. ఈవేళ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలోనే ఉంటున్నారు అనేది కూడా మీరు గుర్తెరగవలసినటువంటి అవసరం ఉందని ఘాటుగా మేమంతా కూడా హెచ్చరిస్తూ, ఈ అమరావతి స్త్రీలపై చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ భారతదేశం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ యాజమాన్యం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని, అలాగే వాళ్ళు దానికి కనీసం పశ్చాత్తాపం కూడా చూపిస్తలేనటువంటి పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యలని అందరూ ఖండించి ఈవేళ ఆడవారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి నిడదవోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారని తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీనికి అంతటికీ కారణమైనటువంటి
కొమ్మినేని శ్రీనివాస్ కానీ అలాగే మన కృష్ణరాజుని కూడా అందరూ కూడా తీవ్రంగా వాళ్ళు చేసినటువంటి చర్యలను ఖండిస్తున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ చర్యను అందరూ కూడా ఏకతాటి మీద ఖండించి అందరూ కూడా స్త్రీల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడవలసినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కానీ మగవారి మీద కానీ ఉందని తెలియజేసుకుంటూ ప్రతి మగవాడు కూడా ఆ స్త్రీకి జన్మించిన వాడు అనేది కూడా గుర్తిరగాలి. అటువంటి స్త్రీ సమాజాన్ని రాష్ట్రాన్ని వాళ్ళు వేశ్యల రాష్ట్రంగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ దుర్మార్గుల చర్యల్ని ఖండించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి. ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం వెనుక వైకాపా కుట్ర దాగి ఉందని, దానిపై సమగ్రంగా విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో మరెవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని తెలుగు మహిళలు కోరారు. అసభ్యకరమైన వార్తలను ప్రచురించి ప్రచారం చేసే సాక్షి ఛానల్ను, సాక్షి పేపర్ను బహిష్కరించాలని కోరుతూ సాక్షి పేపర్ను చింపిపారేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా వినోద్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు వెనకన సూర్యారావు, నిడదవోలు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మల్లూరి పుష్పవతి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విషయం చెప్పండి, విషయం చెప్పండి ఏంటన్నా? దానికి సరైన శిక్ష మీరు ఎవరికి భయపడక్కర్లేదు, తీసుకోవాలి కూడా కాపాడాలి. సరైన శిక్ష పడేదాకా మీరు ఊరుకోండి. అమరావతి రైతుల్ని కిషన్ రాజుని